ప్రతి ఒక్కరికి ఏదో ఒక తోడండి. కానీ నాకు తోడు నా ఫ్రెండ్స్. నేను నమ్మే నమ్మకం ఒకవైపు, నన్ను నడిపిన కథ మరోవైపు. అది కాదురా తమ్ముడు, ఎన్ని రోజులని చెప్పు, నేను ఒకదాన్ని ఇంటికి నెట్టుకొస్తాను. నువ్వు కూడా కాలేజ్ మానేసి నాతో పాటు పనిలోకి వచ్చేరా. నాకేం వద్దులే, నువ్వే వండుకో, నువ్వే తెలిసి నువ్వే పడుకో. సరే మానే, తల్లిలేని పిల్లడు అని చెప్పి గౌరవం చేసింది బాగా ఎక్కువైపోతుంది నీకు. తల్లి, మా సార్ చెప్పిన లెసన్ కి నాకు వస్తున్న కలకి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. ఏమమ్మా ఈ మ్యాటర్లో నేను దేనికోసం భయపడ్డాను, ఖచ్చితంగా అదే జరిగిందిరా. సరిగ్గా మాలిన్ టాప్ ది స్టైల్. అసలు మా అమ్మ చనిపోయిన నుంచి ఆమెకి ఎలా తెలుసు? ఆమె చెప్తున్న దైవ కార్యం ఏంటి? సార్ ఈ ఈఎస్పీ వస్తుందని ఎలా తెలుస్తుంది? ఎలా వస్తుందంటే కళల రూపంలో రావచ్చు, దీర్ఘంగా ఆలోచించేటప్పుడు సౌండ్ రూపంలో రావచ్చు. ఎలాగైనా సరే ఈ సిక్స్త్ సెన్స్ మిమ్మల్ని ఎలక్ట్ చేస్తుంది. చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటది. ఎక్కడికైనా వెళ్తాం, అది ఎవరు రాశాడో తెలియదు, అది వీడి దగ్గరికి ఎలాగొచ్చిందో తెలియదు, అది ఎట్టుకొని ఎక్కడికైనా వెళ్తాం అంటారా బాబు. మీ అమ్మమ్మ గారి ఊళ్ళో మీ అమ్మ ఒక గుడికి మొక్కుకుందిరా. వెళ్ళరా వెళ్ళు, ఆ దైవమే నిన్ను ముందుకు నడిపిస్తుంది, వెళ్ళిరా. 1970లో దేశం అంతా మత కలహాలతో కల్లోలమైంది. ఆ టైంలో మా తాతగారు ఈ ఆర్టికల్ రాశారు. ఇదంతా ఓకేరా, మనం అక్కడికి వెళ్ళాలంటే ముందు మనకి ఆ ప్లేస్ తెలిసి ఉండాలి కదా. సరేరా, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఇందులో ఒక మ్యాప్ ఉంది. ఈ మ్యాప్ ఆధారంగా ఆ ఊర్లో ఏం జరిగిందో అక్కడికి వెళ్ళి తెలుసుకో. ఎందుకురా తెలియని ప్లేస్ వచ్చి నాకు ఎందుకో భయం వేస్తుందిరా. నువ్వేం భయపడరా, ఏం జరిగినా మన మంచి కోసం.